హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన మైండ్ సెట్ చేసే చిన్న మార్పు మనల్ని విజేతలుగా ఏ పనిలో అయినా తిరుగులేని వాడిని చేస్తుంది. అలాంటి మీ మైండ్ సెట్లో మీరు మార్చుకోవాల్సినవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అండ్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మీరు ఒక సర్కిల్ని గీయండి. ఆ సర్కిల్ని సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అని అనుకోండి. అంటే మీకు చాలా ముఖ్యమైనవి, మిమ్మల్ని ఆందోళనకి గురి చేసే పనులు లైక్ హెల్త్, ఫైనాన్స్, మీ ఫ్యామిలీ, ఇలాంటి అన్నిటినీ ఆ సర్కిల్ ఆఫ్ కన్సర్న్లో రాసుకోండి. ఇప్పుడు అదే సర్కిల్లో ఇంకొక సర్కిల్ గీయండి. అది మీ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ సర్కిల్లో మీరు పూర్తిగా కంట్రోల్ చేయగలరు అన్న పనులను ఇక్కడ రాసుకోండి. ఎగ్జాంపుల్కి మీ ఫైనాన్స్, మీరు ఖర్చు, ఇవన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయి. వీటిని సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో రాసుకోండి. అయితే చాలామంది ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని పట్టించుకోరు. సర్కిల్ ఆఫ్ కన్సర్న్లో ఉన్న వాటిని అయితే ఎక్కువగా ఆందోళనని, బాధకి గురి అవుతూ ఉంటారు. కానీ నిజానికి సర్కిల్ ఆఫ్ కన్సర్న్లో ఉండే పనులు మీ కంట్రోల్లో ఉండవు. మీ బాడీకి మీరు ఎలాంటి రోగం రాకూడదు అని మీరు చెప్పలేరు కదా. పిల్లలు ఇలాగే ఉండాలి అని మీరు కంట్రోల్ చేయలేరు కదా. ఇలా చాలామంది వల్ల కంట్రోల్ లేని విషయాలకు బాధపడిపోతుంటారు. స్లోగా సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించేసుకుంటారు. కానీ జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువగా వారి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని మాత్రమే చూస్తారు. వాళ్ళ కంట్రోల్లో ఏముందో దాన్నే చూస్తారు. వాళ్ళ ఫైనాన్స్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎప్పుడో రోగం వస్తుందని ఇప్పుడే మందులు వేసుకోవటం కన్నా ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడతారు. సెకండ్ వన్, బీ ప్రోయాక్టివ్. ఎందుకంటే ప్రోయాక్టివ్గా ఉండేవారు పరిస్థితిని కంట్రోల్ చేస్తారు, పరిస్థితి వారిని కంట్రోల్ చేయదు. ప్రోయాక్టివ్గా ఉండేవారు ప్రతి విషయంలో రెస్పాన్సిబుల్గా ఉంటారు, చాలా మంచి డెసిషన్ తీసుకుంటారు, అన్ని విషయాలలో అందరికంటే బెటర్గా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలను జయించే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎలా అని అనుకుంటున్నారా? ముందుగా ప్రోయాక్టివ్ వర్సెస్ రియాక్టివ్. అది రెండో ప్రపంచ యుద్ధం. జర్మనీలో చాలామందిని నాజీలు బంధించేశారు. అక్కడ వారి పరిస్థితి చాలా దారుణం. అది తట్టుకోలేక చాలామంది చనిపోయేవారు. కొంతమందిని మానసికంగా హింసించి చంపేసేవారు. అది భూలోకంలో నరకానికి 10 రెట్లు ఎక్కువ. అయితే అలాంటి సమయంలో విక్టర్ ఫ్రాంకిల్ అనే సైకాలజిస్ట్కి ఒక ఆలోచన వచ్చింది. నా కుటుంబం మొత్తాన్ని చంపేశారు, మానసికంగా హింసిస్తున్నారు. ఇది అంతా చేస్తుంది నన్ను బాధ పెట్టడానికే కదా. వీళ్ళు నన్ను అన్ని రకాలుగా కంట్రోల్ చేయగలుగుతారు, కానీ నా ఆలోచనని ఎలా స్పందించాలి అన్న దాటిని వీళ్ళు కంట్రోల్ చేయలేరు కదా. వీళ్ళు నా స్వతంత్రాన్ని లాక్కున్నారు, కానీ నా మైండ్లో ఉండే ఈ స్వతంత్రాన్ని నన్ను ఎంత బాధ పెడదాం అనుకున్నా నేను బాధపడకూడదు అన్న ఆలోచన ఉన్న స్వతంత్రాన్ని లాక్కోలేరు అని విక్టర్ ఫ్రాంకిల్ ఆలోచించారు. విక్టర్ ఫ్రాంకిల్ ఈయన ప్రోయాక్టివ్ పర్సన్కి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం మరీ ఇలాంటి పరిస్థితుల్లో లేకపోయినా మన ఆలోచన తీరు ఇలానే ఉండాలి. బేసిక్గా రియాక్టివ్గా ఉండేవారు అన్ని విషయాలలో ఎమోషనల్గా, ఫిజికల్గా బాధపడిపోతుంటారు. తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతుంటారు. వాతావరణం బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు. వాతావరణం బాగాలేకపోతే డల్గా, మూడ్ ఆఫ్గా ఉంటారు. ఎవరు అయినా తిడితే బాధపడతారు, లేక కోప్పడతారు. ఇది ప్రోయాక్టివ్ పర్సన్కి రియాక్టివ్ పర్సన్కి తేడా. ప్రోయాక్టివ్గా ఉండాలి అని తెలుసుకున్నారు, అలాగే ప్రోయాక్టివ్గా ఉండటంలోనే ఉండే లాభాలు తెలుసుకున్నారు. ఇప్పుడు అసలు ప్రోయాక్టివ్గా ఎలా ఉండాలి, దానికోసం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హౌ టు బీ ఏ మాస్టర్ ఆఫ్ ప్రోయాక్టివిటీ. ఫస్ట్ వన్, నోటీస్ యువర్ బిహేవియర్. ముందు మనం ఎంత రియాక్టివ్గా ఉన్నామో మనకి తెలియాలి. ఒకసారి కూర్చొని మీరు కొన్ని విషయాలలో ఎలా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి ఆలోచించాలి. కొన్ని సందర్భాలలో ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు మనం రియాక్టివ్గా ఉంటాం, అలాంటి విషయాలలో కాదు. ఎవరైనా మనల్ని తిడుతున్నప్పుడు అప్పుడు ఎక్కువగా కోపడుతున్నామా లేక బాధపడుతున్నామా అని ఆలోచించాలి. ఇలాంటి చిన్న చిన్న బిహేవియర్లు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి. సో మన బిహేవియర్ రియాక్టివ్గా ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ విషయంలో మనం చేంజ్ అవ్వాలి అని అనాలైసిస్ చేయండి. సెకండ్ వన్, సిట్ డౌన్ అండ్ డ్రా యువర్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అండ్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్.
ఆల్రెడీ మనం సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అండ్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం దాన్ని ప్రాక్టికల్గా ఫాలో అవ్వాల్సిన సమయం వచ్చింది. ఒక 30 minutes సమయం తీసుకొని మీ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అండ్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని గీయండి. ముందుగా సర్కిల్ ఆఫ్ కన్సర్న్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఆందోళన కలిగించే అంశాలను రాసుకోండి. కొంచెం ఆలోచించి అన్నిటినీ రాయండి. తర్వాత మీరు రాసుకున్న వాటిలో ఏ విషయాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని ఆలోచించండి. మీరు కొంచెం ఎఫెక్ట్ పెడితే ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలను అన్న వాటిని సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో రాసుకోండి. మీరు సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో రాసుకున్న ప్రతి విషయాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళితే కొన్ని రోజులకి మీ జీవితాన్ని మీరు కంట్రోల్లోకి తెచ్చుకున్నవారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కానీ ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.